హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో జావాలో ఇన్నర్ క్లాసెస్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ విత్ ఎగ్జిక్యూషన్ తో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ బీటెక్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే ఎక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు జావా పైన కంపల్సరీగా ఇన్నర్ క్లాసెస్ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే ఎంబడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ మీద నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కమెంట్ అయితే కంపల్సరీ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ ఇన్నర్ క్లాస్ అంటే ఏంటి ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే, a class which is defined inside another class is known as inner class. అంటే ఒక క్లాస్ లో ఇంకో క్లాస్ ని డిక్లేర్ చేస్తాయి, అటువంటి దాన్ని ఇన్నర్ క్లాస్ అంటాం. ఓకే, ఆ విధంగా మనం డెఫినేషన్ చెప్పుకోవచ్చు, లేదంటే ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. జావా ఇన్నర్ క్లాసెస్ ఆర్ నెస్టెడ్ క్లాసెస్ ఈజ్ ఎ క్లాస్ దట్ ఈస్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్. అంటే ఒక క్లాస్ ని వేరే క్లాస్ లో డిక్లేర్ చేసి దాన్ని ఇన్నర్ క్లాస్ అంటాం. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఇన్నర్ క్లాసెస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఆర్డర్ టు హైడ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ అదర్ క్లాసెస్ ఆఫ్ సేమ్ ప్యాకేజ్. మెయిన్ గా ఇన్నర్ క్లాసెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక క్లాస్ ని హైడ్ చేయడానికి ఇంకో క్లాస్ లో ఆ క్లాస్ ని రాస్తాం. అలా రాస్తే దాన్నే ఇన్నర్ క్లాసెస్ అంటాం. అంటే ఒక క్లాస్ లో ఇంకో క్లాస్ హైడ్ అయి ఉంటుంది. క్లియర్? సో ఇలాంటి కాన్సెప్ట్ కోసమే మనకి ఇన్నర్ క్లాసెస్ అనేది ఇంట్రడ్యూస్ అయినాయి. ఓకే, అది సేమ్ ప్యాకేజ్ లోనే ఉండాలి. ఓకే, సో మరి దాని సింటాక్స్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒకసారి సింటాక్స్ చూసినట్లయితే, క్లాస్ జావా అవుటర్ క్లాస్, దాని బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఫైనల్ ఇక్కడ లాస్ట్ లో క్లోజ్ అయింది. లోపల అవుటర్ క్లాస్ సంబంధించిన లాజిక్, తర్వాత దాని లోపల క్లాస్ జావా ఇన్నర్ క్లాస్, ఇది ఇన్నర్ క్లాస్ కు సంబంధించిన బ్లాక్. ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. దాని ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఒకసారి ప్రోగ్రామ్ అయితే ఇక్కడ నోట్ ప్యాడ్ లో రాశాను, ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్, తర్వాత క్లాస్ అవుటర్. సో ఇక్కడ అవుటర్ అనేది ఒక క్లాస్ అయితే డిజైన్ చేసినాను. ఈ క్లాస్ ఇక్కడ ఓపెన్ అయింది, లాస్ట్ లో ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, సో లోపల ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక ఇన్నర్ క్లాస్ అనేది డిక్లేర్ చేసింది, దాన్ని నేను ప్రైవేట్ లో పెట్టుకున్నాను. మనకు ఆల్రెడీ తెలుసు, క్లాస్ కు ముందు ఏం డిక్లేర్ చేయలేదంటే అది పబ్లిక్. ఒకవేళ మీకు ప్రైవేట్ కావాలనుకుంటే ప్రైవేట్ యాక్సెస్ స్పెసిఫైర్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రైవేట్ క్లాస్ ఇన్నర్, ఒక ఇన్నర్ క్లాస్ ని ఇక్కడ డిక్లేర్ చేసినాను. ఆ ఇన్నర్ క్లాస్ బాడీ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. దాని లోపల ఒక మెథడ్ ని కూడా రాసినాను, పబ్లిక్ వైడ్ రోబో. ఇందులో ఒక చిన్న మెసేజ్ అయితే పెట్టుకున్నాను, దిస్ ఈస్ ఇన్నర్ క్లాస్ మెథడ్ అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది మొత్తము ఇన్నర్ క్లాస్. ఓకే, సో అట్లాగనే అవుటర్ క్లాస్ కు సంబంధించిన ఒక మెథడ్ అయితే నేను ఇక్కడ రాశాను, వైడ్ సనా అని చెప్పేసి అవుటర్ క్లాస్ మెథడ్. అవుటర్ క్లాస్ మెథడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూడండి. ఇన్నర్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసిన. ఇన్నర్ క్లాస్ అంటే ఇది. ఎప్పుడైతే ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా దీనికి మెమరీ అలొకేషన్ జరిగిపోతుంది. అంటే సనా మెథడ్ ని కాల్ చేసినప్పుడు ఇన్నర్ క్లాస్ కు సంబంధించి ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, సో విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్ తో ఇన్నర్ క్లాస్ మెథడ్ ఏదైతే రోబో ఉందో ఆ రోబో మెథడ్ ని కాల్ చేసినాం. ఓకే, సో ఈ రెండు స్టెప్స్ ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత మనకి ఏమొస్తుంది అవుట్పుట్ అంటే, దిస్ ఈజ్ ఇన్నర్ క్లాస్ మెథడ్ అని వస్తుంది. ఓకే, ఇది మొత్తం ఇన్నర్ క్లాస్ కి సంబంధించి కాలింగ్. దీని కంటిన్యూషన్ ఇంకేమైనా లాజిక్ రాయాలనుకుంటే రాసుకోవచ్చు. ఇది అవుటర్ క్లాస్ కి సంబంధించి. సో ఇందులో కూడా ఒక చిన్న మెసేజ్ అయితే పెట్టాను, దిస్ ఈజ్ అవుటర్ క్లాస్ మెథడ్ అని చెప్పేసి. తర్వాత మెథడ్ క్లోజ్, క్లాస్ కూడా క్లోజ్. సో ఇది మొత్తము క్లాస్. ఓకే, నెక్స్ట్ ఒక మెయిన్ క్లాస్, క్లాస్ ఎంఐ అని చెప్పేసి ఒక మెయిన్ క్లాస్ అయితే రాశాను. లేదంటే మీరు ఇక్కడే డైరెక్ట్ గా మెయిన్ మెథడ్ ని కూడా రాసుకోవచ్చు. మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే ఒక మెయిన్ క్లాస్ కి సపరేట్ ఒక నేమ్ పెట్టుకొని మెయిన్ మెథడ్ అయితే డిక్లేర్ చేయండి. తర్వాత అవుటర్ క్లాస్ కు ఒక ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసుకొని విత్ రెస్పెక్ట్ టు ఆబ్జెక్ట్ నేమ్ తో అవుటర్ క్లాస్ మెథడ్ ని కాల్ చేయాలి. అవుటర్ క్లాస్ మెథడ్ ఏంది ఇక్కడ సనా. సో ఓబీజే డాట్ సనా అనగానే డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్తుంది. ఈ సనా మెథడ్ ఏం జరుగుతుంది, ఇన్నర్ క్లాస్ కు ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది, తర్వాత ఇన్నర్ క్లాస్ మెథడ్ ని కాల్ చేసినాం. సో అవుట్పుట్ వచ్చిన తర్వాత దిస్ ఈజ్ అవుటర్ క్లాస్ మెథడ్ అని చెప్పేసి ఇది కూడా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. దీన్ని సేవ్ చేసి మనం ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాస్. నేను ఇక్కడ మై కంప్యూటర్లో డెమో ఫోల్డర్లో సేవ్ చేస్తాను. ఏ నేమ్తో సేవ్ చేయాలి, ఎంఐ డాట్ జావా, మెయిన్ క్లాస్ నేమ్తోనే సేవ్ చేయాలి ఎప్పుడైనా సరే. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మన ప్రోగ్రామ్ సి డ్రైవ్లో డెమో ఫోల్డర్లో ఉంది కాబట్టి సిడి డెమో జావా సి స్పేస్ ఎంఐ డాట్ జావా. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ చూపిస్తా ఉంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ జావా స్పేస్ ఎంఐ. చూడండి, ఫస్ట్ ఇన్నర్ క్లాస్ మెథడ్ అవుట్పుట్ వచ్చేసింది, తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉందో ఇక్కడ అవుటర్ క్లాస్ మెథడ్ లో అది కూడా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, ఇంతే సింపుల్. ఈ విధంగా మనం ఇన్నర్ క్లాసెస్ ని జావాలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఇన్నర్ క్లాస్ ఎందుకు అంటే, ఒక క్లాస్ ని హైడ్ చేయాల్సి వచ్చినప్పుడు, ఒక క్లాస్ లో ఉన్న డేటాని మనం హైడ్ చేయాలంటే ఆ క్లాస్ ని మనం హైడ్ చేయొచ్చు. ఆ క్లాస్ ని వేరే క్లాస్ లో ఒకవేళ రాసినట్లయితే ఆ క్లాస్ అనేది హైడ్ అయి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఇన్నర్ క్లాస్ ని జావాలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ గా షేర్ చేయండి, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.